బైబిల్లో ఉన్న వారి ప్రేమ. 1. అబ్రహాముకు ఇస్సాకు మీద ఉన్న ప్రేమ. అబ్రహాము అతని భార్య సారాకు చాలా కాలం వరకు సంతానం లేదు. దేవుడు వారికి ఒక కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేసినప్పటికీ వారు వృద్ధాప్యంలోకి వచ్చే వరకు ఆ నిరీక్షణ కొనసాగింది. చివరకు అబ్రహాముకు 100 ఏళ్ల వయస్సులో దేవుని కృపతో ఇస్సాకు జన్మించాడు. ఆ వయసులో కలిగిన ఏకైక సంతానం కావడంతో అబ్రహాముకు ఇస్సాకు అంటే ప్రాణం. ఇస్సాకు ఎదుగుతున్న సమయంలో దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాలని తలచాడు. నీకు ప్రియుడైన నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతంపై నాకు దహన బలిగా అర్పించు అని దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించాడు. ఇది అబ్రహాముకు పెను పరీక్ష. ఒకవైపు దేవుని మీద ఉన్న భక్తి, మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడి మీద ఉన్న ప్రేమ. అబ్రహాము దేవుని మాటకు లోబడి మరుసటి రోజే ఇస్సాకును వెంటబెట్టుకొని ప్రయాణమయ్యాడు. దారిలో ఇస్సాకు, నాన్న, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము గుండె తరుక్కుపోయింది. అయినా ధైర్యం కోల్పోకుండా దేవుడే చూసుకుంటాడు నాయన అని బదులిచ్చాడు. పర్వతం చేరుకున్నాక అబ్రహాము బలిపీఠం కట్టి దానిపై ఇస్సాకును ఉంచాడు. తన కుమారుడిని బలి ఇచ్చేందుకు కత్తి ఎత్తిన తరుణంలో ఆకాశం నుండి దేవుని దూత అబ్రహామును ఆపి, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకు, నీ ఏకైక కుమారుడిని నా కోసం అర్పించడానికి వెనుకాడలేదు కాబట్టి నీ భక్తి నాకు అర్థమైంది అని పలికాడు. అప్పుడు అబ్రహాము పొదల్లో చిక్కుకున్న ఒక పొట్టేలును చూసి ఇస్సాకుకు బదులుగా దానిని బలిచ్చాడు. దేవుని మీద ఉన్న విశ్వాసం, ప్రాణంగా ప్రేమించిన తన బిడ్డను సైతం బలి ఇవ్వడానికి వెనుకాడని ప్రేమ అబ్రహాముది. 2. ఇస్సాకు ఏసావుని ప్రేమించాడు. రిబ్కా యాకోబుని ప్రేమించింది. ఇస్సాకు తన 2 కుమారులలో పెద్దవాడైన ఏసావును ఎక్కువగా ప్రేమించాడు. ఇస్సాకు వృద్ధుడైపోయాడు. అతని కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. తాను చనిపోయేలోపు తన పెద్ద కొడుకైన ఏసావును దీవించాలని అనుకున్నాడు. ఒకటి ఇస్సాకు కోరిక. ఒకరోజు ఇస్సాకు ఏసావుని పిలిచి, నాయన, నాకు వయసు అయిపోయింది, నువ్వు అడవికి వెళ్ళి వేటాడి నాకు ఇష్టమైన రుచికరమైన మాంసం వండి తీసుకురా, అది తిని నిన్ను మనసారా దీవిస్తాను అని చెప్పాడు. ఈ మాటలను వారి తల్లి రిబ్కా విన్నది. ఆమెకు చిన్న కొడుకైన యాకోబు అంటే ఇష్టం. దేవుడు ముందే చెప్పినట్లుగా పెద్దవాడు చిన్నవాడికి లోబడాలని ఆమె కోరుకుంది. వెంటనే యాకోబుని పిలిచి, నీ నాన్న ఏసావును దీవించబోతున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళి 2 మేకపిల్లలను తీసుకురా, నేను మీ నాన్నకు ఇష్టమైన వంటకం చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ దీవెనలు తీసుకో అని చెప్పింది. యాకోబు భయపడుతూ, అమ్మా, ఏసావు ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి, నా చర్మం మునుపుగా ఉంటుంది, నాన్న నన్ను తాకితే నేను మోసం చేస్తున్నానని తెలిసిపోతుంది కదా అన్నాడు. అప్పుడు రిబ్కా ఒక ఉపాయం చేసింది. మేక పిల్లల చర్మాన్ని యాకోబు చేతులకు మెడకు కట్టించి ఏసావు బట్టలను యాకోబుకు వేసి పంపింది. తండ్రిని ఒప్పించడం. యాకోబు వంటకాన్ని తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఇస్సాకు, ఎవరు నువ్వు అని అడిగాడు. యాకోబు, నేను నీ పెద్ద కొడుకు ఏసావును అని అబద్ధం చెప్పాడు. ఇస్సాకుకు అనుమానం వచ్చి, నీ స్వరం యాకోబులా ఉంది కానీ నీ చేతులు ఏసావులా ఉన్నాయి
అని తడిమి చూశాడు. ఆ మేక చర్మం వల్ల ఏసావు అనుకొని నమ్మాడు. ఆ భోజనం తిని యాకోబును, నువ్వు నీ సహోదరుల మీద అధికారివి అవుతావు అని గొప్పగా దీవించాడు. అసలు మలుపు యాకోబు బయటకు వెళ్ళగానే ఏసావు వేట ముగించుకొని వచ్చాడు. వంటకం తీసుకుని తండ్రి దగ్గరకు రాగానే ఇస్సాకు వణికిపోయాడు. మరి ఇందాక వచ్చి దీవెనలు పొందింది ఎవరు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అసలు విషయం అర్థమైంది. ఏసావు ఎంతో ఏడుస్తూ, నాన్న, నా కోసం ఒక్క దీవెన కూడా లేదా అని బతిమాలాడు. కానీ అప్పటికే జరగాల్సిన దీవెన జరిగిపోయింది. దీనివల్ల ఏసావుకు యాకోబు మీద చాలా కోపం వచ్చింది. తల్లిదండ్రుల ప్రేమ ఇక్కడ స్వార్థపూరితంగా ఉండకూడదని చెబుతుంది.